హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 24 గంటల పాటు అతి భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యాంధ్ర జిల్లాలకి యెల్లో అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక మధ్యాంధ్ర, మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో దాదాపుగా 3 రోజుల పాటు వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాలు నీటి మునిగాయి మధ్యాంధ్ర జిల్లాలో. దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, జనగామ, జయశంకర్ భూపాల్పల్లి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అయితే దాదాపుగా మనకి 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయి. ఎల్బీ నగర్, కప్రా, ఆ తర్వాత సరూర్ నగర్, చాంద్రాయన్ గుట్ట, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. చిత్తూరు, తిరుపతి భాగాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. థ్యాంక్ యూ.